యాక్చువల్గా ఏంటంటే ప్రెస్ మీటు రాష్ట్రంలో కేసీఆర్ ఆగమాగం చేస్తున్నాడు ఎండలకు. అందుకే అన్న కేసీఆర్ ఎండలకు ఆగమాగం చేస్తున్నాడు అని చెప్పిన. ఇదే టైంలో బీజేపీ వాళ్ళు పోలీసులు పంపి వీళ్ళు ఒక ఆగమాగం కథ వీళ్ళది. ఇప్పుడు మా రామచంద్రారెడ్డి అడ్వకేట్ సాబ్ మా మా లీగల్ సెల్లో ఈరోజు బీజేపీ నాయకుల్లో ఒక భయం చుట్టుకుపోయింది. రాత్రి నుంచి బీజేపీ వాళ్ళు నిన్న నుంచి నిద్ర లేదు. కిషన్ రెడ్డికి లేదు, బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీలకు నిద్ర ఖతమైపోయింది వాళ్ళకి. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పుడు అంబేద్కర్ ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ 76 ఏళ్ళ ఈ సుదీర్ఘమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వ పథకాలు చదువులో కానీ ఉద్యోగాలు కానీ ఆర్థిక విధానాల్లో కానీ లబ్ధి పొందే ఒక పరిస్థితిని ఆ రోజు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చింది ఈ రాజ్యాంగం. ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాయకులు కానివ్వండి లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో అసలు ఇప్పుడు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం అవసరమా, అందరూ అభివృద్ధి చెందిపోయారు ఆర్థికంగా, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, జనరలైజ్ చేద్దాము అనే సందర్భాలు బీజేపీ నాయకులు డిబేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది వాస్తవమే కదా, ఇది మీడియా దీనికి సాక్ష్యమే కదా. దీనికైతే ఇదైతే మీడియా సాక్ష్యం కదా. దీనికైతే అనేక దీని మీద లీకులు కూడా ఇవ్వడం జరిగింది కదా. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అనేక కథనాలు కూడా రాశారు కదా దీని మీద. బీజేపీ పూర్తి స్థాయిలో ఏది ఈ 400 సీట్లు అదే కదా ఈ కథ అంతా ఏంది. ఈ 400 మెజార్టీ సీట్లు వస్తే ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మొత్తము